Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోస్లో ఫైబ్రాయిడ్ యూట్రస్ ఎందుకు వస్తాయి, వాటికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అని తెలుసుకుందాం. ఈ వీడియోలో వీటికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామో చెప్తాను. ఇందులో రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్ మేనేజ్మెంట్, ఇంకోటి నాన్ సర్జికల్. సర్జికల్ అంటే ఇప్పుడు పెద్ద యూట్రస్ అండ్ ఆమెకి చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి కేసెస్లో హిస్టెక్టమీ అంటే యూట్రస్ మొత్తాన్ని రిమూవ్ చేస్తాము. లేదు ఈమెకి ఇంకా ప్రెగ్నెన్సీస్ అవ్వలేదు, ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్ అంటే మయోమెక్టమీ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ మట్టుకే రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు నాన్ సర్జికల్ మెథడ్స్ అంటే ఇవి కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో మెడిసిన్స్ కూడా ఇస్తాం. కాకపోతే ఈ మెడిసిన్స్ తోటి కంప్లీట్గా డిసపియర్ అవుతుందని చెప్పలేము, బట్ స్టిల్ ఆ ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ మాత్రం రెడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి అన్నమాట. కొన్ని ఓసిపిల్స్ లాగా ఉంటాయి, కొన్ని ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ మాడ్యులేటర్స్ ఉంటాయి. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. తనకి ఏది సూట్ అవుతుందో అవి చూసి వాళ్ళకి ఇస్తామన్నమాట. కొన్ని ఇంజెక్షన్స్ ఫామ్స్లో కూడా ఉంటాయి. సో GnRH అగోనిస్ట్ అంటాము. ఇవి డిపో ఇంజెక్షన్స్, ఎవ్రీ మంత్ ఒక ఇంజెక్షన్ ఇస్తాం. కానీ దీనికి కూడా లిమిట్ ఉంటుంది. ఒక 6 months కంటే ఎక్కువ కంటిన్యూగా ట్రీట్మెంట్ ఇవ్వలేమన్నమాట. అండ్ ఇవి కాకుండా UAE అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ యూట్రైన్ ఆర్టరీస్ ఏవైతే ఆ ఫైబ్రాయిడ్కి సప్లై చేస్తున్నాయో బ్లడ్, వాటిని బ్లాక్ చేసే ప్రయత్నంగా ఈ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇందులో ఓన్లీ ఒక గైడ్ వే ద్వారా ఆర్టరీస్ని బ్లాక్ చేయడం జరుగుతుంది, సర్జరీ అనేది చేయమన్నమాట. అండ్ ఇంకొకటి MRFUS అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ మేనేజ్మెంట్. ఇందులో కూడా ఫోకస్డ్ వేవ్స్ పంపించడం జరుగుతుంది, బట్ సర్జరీ ఉండదు. ఇందులో కూడా ఈ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించడం అవుతుందన్నమాట. అండ్ అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా ఫైబ్రాయిడ్ ఉందనుకోండి ఒక లేడీకి, అసలు ఈ ట్రీట్మెంట్స్ ఏవి కూడా ఆమెకి ఇవ్వం. ఓన్లీ ఫాలో అప్స్ మాత్రం చేస్తూ ఉంటాం. అంటే ఎవ్రీ ఇయర్ స్కానింగ్స్ చేసి అవి ఎప్పుడైతే బాగా పెద్దగా అవుతాయో ఆర్ వాటిలో ఏమైనా చేంజెస్ జరుగుతాయో అప్పుడు మాత్రమే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఫైబ్రాయిడ్స్ మేనేజ్మెంట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో వాటిని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.